ఓటర్ కెంచి లీడర్ దాకా, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా, అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా, కండక్టర్కి వెళ్ళి కలెక్టర్ దాకా, ఆటగారు నుంచి పాటగాన్ దాకా, డాక్టర్ నుంచి డైరెక్టర్ దాకా, హీరో నుంచి ఫ్యాన్స్, ఎవరిని ఎవరైనా తీసుకోర్రబ్బా, వాళ్ళకు కులం పక్కా ఉంటది ఉంటది ఉంటది. ఎంత దాచినా ఏదో టైంలో బయట పడుడు గ్యారంటీ. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే గిట్ల లొల్లైతున్నందుకు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిడు. ముఖ్యమంత్రి సార్ కి మాట అనగానే చాలా మంది గూగుల్ తల్లిని అడుగుతాండ్రు మోడీ సార్ ఏ కులమో చెప్పుమని. చరిత్ర మారేస్తే గుజరాత్ రాష్ట్రంలో తెలి కులంలో మోత్ కాంచి అనే ఉపకులం కొన్ని బిజినెస్లు చేస్తారు. ఫస్ట్ కాంచి ఓసీలు అయితే అటెనక బీసీలకు పట్టుకొచ్చిండ్రు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు. మోదీ గారి కులాన్ని చెప్పదలుచుకుంది మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. ఎవరు ప్రభుత్వం ముందు ఎవరు మార్చాలన్న సమస్య కాదు. ఇక్కడ కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చిందనేది సమస్య. మా సార్ సీఎం కాకముందే వాళ్ళ కులాన్ని బీసీలో కలిపేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు జూటా ముచ్చట చెప్తాడని గుస్సా అవుతాండ్రు కమలం పార్టోళ్ళు. బీసీ లీడర్ దేశాన్ని వెళ్తాంటే ఓరుస్తలేరట. ఇక సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఏమో రాహుల్ గాంధీ గారి కులాన్ని ప్రశ్నిస్తే అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తాండ్రు. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారని. బీసీని బీసీ కాదన్నందుకు కమలం పార్టీల కొట్లాటం తారీఫ్ చేయవలసిందే. కానీ దేశమంతా బీసీల బలగమేంతో కూడా తేలాలి కదా సార్లు. ఓసీ ప్రధానమంత్రులుగా కార్యం ముంగడబడనీయలే. ఇప్పుడు బీసీ ఉన్నాడు కాబట్టి బీసీల లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచితే బీసీల చరిత్రలో బీసీల పెద్దన్న అని పేరెక్కిస్తారు. జర చూడుర్రి.